ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మొన్న ఈ మధ్యన టెంపుల్కి వెళ్తే ఒక నలుగురు పిల్లలు వచ్చారు టెంపుల్లోకి. వచ్చి నన్ను చూసి హే 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 పిచ్చోడు 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 అన్నారు. చూశాను ఒక 10-15 నిమిషాలు ఆడుకుంటున్నారు నాతో. నేను జస్ట్ సైలెంట్గా ఉన్నాను, నవ్వుతున్నాను. ఓకే, అరే ఇట్ట కాదులే అని చెప్పేసి వెళ్ళిపోండి అనేసాను. అనేసరికి అసలు వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు వాళ్ళు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను. నీలంకల్ నా బాల్ ఎక్కడ పడిపోయింది, పెద్ద పెద్ద మంటలు వచ్చాయి కదా, నా లాలీపాప్ కూడా అందులో పడిపోయింది, నాకు లాలీపాప్ కావాలి, పో నువ్వు ఎప్పుడు ఇంతే, ఇవ్వు 10 కావాలి, రేపు ఇన్ని, ఎల్లుండి కూడా అన్ని. ఓకే ఉంటాను. ఇలా ఉంటది అనమాట క్యారెక్టరైజేషన్. నిజంగా అసలు ఈ బాడీకి ఈ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్ అసలు నిజంగా చాలా. దానికి ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. అంటే నీలాంబరి కి కనెక్టివిటీ అయిన క్యారెక్టర్ తన పేరు అనమాట. నేను ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ కూడా చూపించేశారు. ఎందుకు ఇలా అయ్యాడని చెప్పలా, వీళ్ళు లవ్ ట్రాక్ నడిచిందని చూపించారు అంతే. జనానికి ఏంటి అంటే ఓకే వీడు నీలాంబరి వల్లే పిచ్చివాడు అయిపోయాడు అన్న సెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు నీలాంబరిని నేను గుర్తుపట్టేస్తే ఇంకా నాకు మెంటల్ కండిషన్ కరెక్ట్ గా వచ్చేస్తే వచ్చేస్తుంది. వచ్చేసిందంటే నాది అయిపోయినట్టే కదా. అది నిజంగా ఇలాంటి రోల్స్ చాలా ఛాలెంజింగ్ రోల్స్. సో మామూలు యాక్టింగ్ అనేది సో ట్రైనింగ్ తీసుకొని చేసే